హాయ్ ఫ్రెండ్స్. అసలు ఏమవుతుంది? థియేటర్‌లో పెళ్లి మండపాలు ఏందండి అసలు? ఆ హడావిడి ఏంది? ఆ అక్షంతులేంది? ఆ పెళ్ళిళ్ళేంది? సినిమా చూస్తున్నంత సేపు వావ్! ఈ మొత్తం ఈ ఎక్స్‌ప్రెషన్స్‌తోని ఆ అరుపులు, ఆ గోల వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ 'మురారి'. వన్ ఆఫ్ ద బెస్ట్, 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 బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఒక హాల్‌లో 60% అమ్మాయిలని ఎప్పుడు చూడలేదు. లిటరల్‌గా నేనెప్పుడు చూడలేదు. 60% అమ్మాయిలు రావడం ఏందండి అసలు నాకర్థం కాదు. ఒక్కొక్కళ్ళు అమ్మాయిలు అరే! సాంగ్సొస్తే పోతున్నారు, డాన్స్‌లేస్తున్నారు, పోతున్నారు, డాన్స్‌లేస్తున్నారు. మేమేమో పిచ్చోళ్ళ లెక్క చూస్తున్నాం. అరే! ఏందిరా బాబు ఇది అనుకోని. అస్సలు మ్యాడ్ ఉండే ఆ సినిమా అయితే. అంటే 20 ఇయర్స్ ఇప్పుడు 2002లో వచ్చిన మూవీ ఇంకా మనం చూస్తున్నాము. ఇంకా అంత ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. అంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే, ఆ టైంలో అసలు 'మహేష్ బాబుతోని' 'కృష్ణవంశీ' అట్లాంటి మూవీ తీయాలి అన్న థాట్ వచ్చింది చూసినారా? దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ప్రతీది పాయింట్ టు పాయింట్ అన్నీ ఉంటాయి. మాస్ మాస్ అంటే అంత కాదు. క్లాస్, హీరోని చూయించే విధానం, హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ. ఫోర్త్ మూవీకే అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న యాక్టర్ లెక్క యాక్టింగ్ చేయడం, క్లైమాక్స్‌లో అయితే అసలు చెలరేగిస్తాడు. అంటే అంత బాధలో ఉన్నా గూడా 'డుమ్ డుమ్ డుమ్ నటరాజు' అన్నీ పాట పాడడము తోపు యాక్టర్ మహేష్ బాబు. మళ్ళీ నిరూపించినట్టుంది. అంటే వి ఆర్ రియల్లీ మిస్సింగ్ దట్ మహేష్ బాబు. రియల్లీ. అంటే ఇంకా 3 ఇయర్స్ ఉంది మనకి ఇంకో సినిమా రాడానికి. అప్పటి వరకి మనకింకా చాలా ఉన్నాయి. అలా ఎక్స్‌పెక్ట్ కూడా చేయలే. 'పోకిరి' 'ఒక్కడు' ఇట్లాంటియన్నీ మనము రీ రిలీజ్‌లో చూసేవరకి క్లాస్ మూవీ గదా! ఎట్లుంటదనుకుంటే, వాటిని మించిపోయింది చెప్పాలంటే. అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. సో, ఇంకా మనకి ప్రాబ్లమ్ లేదు ఫస్ట్ థింగ్. మనకి ఇంకా 3 ఇయర్స్ ఉంది మూవీ రాడానికి 'రాజమౌళితోని'. అప్పటి వరకి మనకి 'మురారియే' నడిచిందంటే, ఇంకా మనకి 'కలేజా' ఉంది. ఆ! ఆహ్, 'దూకుడు' ఉంది. చాలా మూవీస్ ఉన్నాయి. 'ఒక్కడు' అంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాస్ 'టక్కరి దొంగ' ఆయన యాక్చువల్లీ సినిమాలు ఫ్లాప్ అయితాయి గానీ, మహేష్ బాబు మూవీస్ చాలా బావుంటాయి. అంటే 'నిజం' జూసుకున్నా, 'నాని' జూసుకున్నా, 'అర్జున్', 'టక్కరి దొంగ' సో, మనకి ఇవన్నీ 2, 2 రిపీట్ యేసుకున్నా గానీ, సంవత్సరానికి 2, 2 యేసుకున్నా గానీ, 6 మూవీలు కంప్లీట్ అయిపోతే అప్పటి వరకు రాజమౌళితోనొచ్చేస్తది. ఐ ఫీస్టింగ్ అప్పుడు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, ఆ క్లైమాక్స్‌లో పెళ్లి సాంగ్ ఉన్నప్పుడు చేశారు హడావిడి బాబోయ్! మైండ్‌లో నుంచి ఇంకా అసలు ఆ వైబ్స్ పోవట్లేదు. చాలు. వి ఎంజాయ్డ్ సో మచ్. మహేష్ బాబు లవ్ యూ సో మచ్.